తెలుగు భాష సృజనాత్మకతను పెంచుతుందని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో వైభవంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. రాబోయే తరానికి కనీసం 8వ తరగతి వరకు తెలుగు సబ్జెక్టు ఉండాలంటున్న జేడీ లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా హాజరయ్యారు. తెలుగు మహాసభల ఉద్దేశం ఏంటి, రాబోయే తరానికి తెలుగు గురించి ఎలా తీసుకెళ్లబోతున్నారు, దీనిపై మనతో మాట్లాడడానికి జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన మాటలు సార్ చెప్పండి, ఏంటి తెలుగు మహాసభల యొక్క ఉద్దేశం ఏంటి, మొదటి రోజు ఎలా జరిగాయి, ఇంకా 2 రోజుల పాటు కూడా ఉన్నాయి? ఆంధ్ర సారస్వత పరిషత్ వారి ఆధ్వర్యంలో గజల్ శ్రీనివాస్ గారు, రామచంద్రరాజు గారు, ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ గారు వీరందరూ కలిసి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడ మన గుంటూరులో ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే భాషతో మన అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. పుట్టగానే మనం నేర్చుకునేది భాష. మొదట్లో అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటాం, ఆ తర్వాత మన కుటుంబం పెరుగుతుంది భాష వల్ల. కాబట్టి మన కుటుంబానికి చెందిన వాళ్ళందరినీ ఒక చోట కలవడం అన్నది గొప్ప అవకాశం. ముఖ్యంగా 52 దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వచ్చారని ఈరోజు చెప్పడం జరిగింది. అంటే భాషలో మన భాష మాట్లాడేవాళ్ళు అంటే ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో వేరే దేశంలో వెళ్ళి ఎవరైనా తెలుగు మాట్లాడేవాళ్ళు కనపడగానే వెంటనే మనలో ఆప్యాయత ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రాలు కూడా భాషా ప్రాతిపదికన మీద ఏర్పడిన రాష్ట్రాలు పొట్టి శ్రీరాములు గారి ఉద్యమం ద్వారా. అందువల్ల ముఖ్యంగా తెలుగు భాష చాలా ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఎందుకంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం. అంటే ఐరోపా ఖండంలో ఉన్న భాషల్లో ఇటలీ భాష చాలా మధురంగా ఉంటుంది. అదేవిధంగా తెలుగు భాష అంత చక్కగా ఉంటుందన్నారు. సుందర తెలుగు అన్నారు మన సుబ్రహ్మణ్య భారతీయార్ గారు. ఆ విధమైన భాషలు మనం నేర్చుకోవడం, ఆ విధమైన భాష మాట్లాడే వాళ్ళంతా ఒక చోట కలిసే అద్భుతమైన, అందులో తెలుగు భాషలో ఉన్న ప్రక్రియలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పద్యం కావచ్చు, అవధానం కావచ్చు, సంగీతం, ఈ 3 కూడా తెలుగు భాష యొక్క ప్రాధాన్యత. మీరు చూసుకుంటే తమిళ భాషలో ఉన్న త్యాగరాజు గారు కానీ వారి పాటలన్నీ కూడా తెలుగులోనే రాస్తారు. కాబట్టి ఆ విధంగా తర్వాత అవధానం అన్నది ఏ భాషలోనూ లేదు, కేవలం తెలుగు భాష. కాబట్టి భాష యొక్క ప్రభావం, భాషను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో ఇంగ్లీషు భాషే గొప్ప విషయం, తెలుగు భాష పక్కకు పెడదామని. మీరు యాక్చువల్గా నేను మహారాష్ట్రలో పనిచేశాను కాబట్టి మరాఠీలకు తర్వాత తమిళ వాళ్ళకి వాళ్ళ భాష మీద ఉన్న ఆ పట్టు, తర్వాత భాష మీద ఉన్న అభిమానం చాలా ఎక్కువ. కానీ క్రమక్రమంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏమైందంటే ఇంగ్లీషు ప్రాధాన్యత పెరిగింది. తెలుగు చదివితే ఉద్యోగాలు రావు అంటున్నారు. ఉద్యోగాలు మీకు ఇంగ్లీష్ భాష చూసి ఇవ్వరు. మీకు మీ సబ్జెక్ట్లో మీకున్న జ్ఞానాన్ని బట్టి మీకు ఉద్యోగం దొరుకుతుంది. సబ్జెక్ట్లో జ్ఞానం ఎప్పుడు దొరుకుతుందంటే మాతృభాషలో చదివినప్పుడే జ్ఞానం వస్తుంది అన్నది మనం ప్రపంచంలోనే తెలుసుకోవచ్చు. భాష వల్ల, మాతృభాషలో చదవడం వల్ల సృజనాత్మక శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ. భవిష్యత్తు కాలంలో ప్రపంచాన్ని శాసించేది క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఊహ. ఇవన్నీ కూడా మన భాషలో. ఇంగ్లీష్లో ఊహించుకోవడం చాలా కష్టం, ఇంగ్లీష్లో క్రియేటివిటీ చేయడం చాలా కష్టం. మన భాషలో సాజికంగా వస్తుంది మన. అందువల్ల తెలుగు భాషను, మాతృభాషను, వాడుక భాషను 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధనాంశాలుగా బోధన అందులోనే చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా చెప్పింది మనకి. మరి ప్రభుత్వాన్ని మేము కోరుతున్న ఈరోజు అదే మాట్లాడాను నేను. నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న వాళ్ళలో మీరు ఒకసారి అనలైజ్ చేస్తే 96% మంది చిన్నప్పుడు వాళ్ళ మాతృభాషలో చదివిన వాళ్ళే. అంటే ఆ క్రియేటివిటీ పెరుగుతుంది, ఇమాజినేషన్, సృజనాత్మక శక్తి పెరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ, ఈవెన్ ప్రభుత్వాలకు కూడా నేను చెప్పడం ఏంటంటే ఇంగ్లీషు ఒక భాషగా మనం నేర్పిద్దాం. కానీ ఈ చదువు అన్నది అట్లీస్ట్ 5వ తరగతి వరకైనా తెలుగు భాషలో చేయండి, వాళ్ళు మంచి విషయాలు నేర్చుకుంటారన్నది కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆ విధంగా ముందుకు తీసుకువెళదామని కోరుకుంటున్నాం. కాబట్టి 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు అద్భుతంగా జరగాలి. అందరం కలిసి ఈ తెలుగు మహాసభల్లో మేము చేసిన నిర్ణయాలు ఇవి అని చెప్పి వాటిని మనము ప్రభుత్వం ద్వారా చేయించడానికి కూడా మనం కంకణబద్ధులు అవ్వాలని నేను అనుకుంటాను. సార్, తెలుగు సభల్లో తెలుగుని కానీ సాంప్రదాయాలు కానీ రాబోయే తరానికి ఎలా తెలియజేయబోతున్నారు, ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? ఇంత పెద్ద గొప్ప సభలో నాకు మాటలు రావట్లేదు. ఇంత మంచి మేధావులు, ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేషన్ సందర్భంలో నేను ఒక మాట చెప్తానండి. నేను ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నాను. నా స్కూల్ విద్యార్థులు తెలుగులో 100కి 100 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 10th క్లాస్లో. నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నాకు అసలు ఇందాక మన ప్రధాన న్యాయమూర్తి గారు మాట చెప్పారు, మన నరసింహ గారు ఏం చెప్పారంటే తెలుగు ఉపాధ్యాయుల్ని గౌరవించండి ఫస్ట్.
అసలు మనకు తల్లి లాంటిది ఏంటంటే తెలుగు భాష. స్టెప్ మదర్ వచ్చి ఇంగ్లీష్ని మాటేసుకుంటున్నాం, తెలుగు నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి తెలుగు ఉపాధ్యాయులను గౌరవించి తెలుగు సంస్కృతిని కాపాడి తెలుగు భాషను పెంపొందించి మనం తెలుగులో మాట్లాడి తెలుగు సినిమాలతో పాటు తెలుగు భాషని మంచి అభిరుచి ఉన్న భాషను మనం పెంపొందిద్దాం. నా కోరిక ఏంటంటే తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రపంచం అంతా తెలుగు 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 అని ఒక పెద్ద ర్యాలీ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు ఈ తెలుగు మహాసభల యొక్క ఉద్దేశం తెలుగు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి, అంతేకాకుండా తెలుగుని కాపాడాలి, బతికించుకోవాలని, అంతేకాకుండా కూడా వీలైతే తెలుగుని 5వ తరగతి నుంచి 8వ తరగతి దగ్గర ఉంచాలని చెప్పేసి కూడా మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు. మరోవైపు మేకల రవీంద్రబాబు ప్రధానంగా చెప్తున్నారు తెలుగు అనేది ఒక భాష, ఈ తెలుగుని రాబోయే తరానికి ఇంకా అందించాలి, అంతేకాకుండా కూడా తెలుగుని ప్రపంచ దేశాలకు కూడా విరమింప చేయాలని చెప్పేసి కూడా అని చెప్తున్నారు. ఎవరైనా అలోక్తో నరసింహారావు, HM TV.